యూట్యూబ్లో ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియో ఏదైనా ఉంది అంటే 9 సంవత్సరాల పాపకి ఒక పాప పుట్టింది. తల్లిదండ్రులు పాపకి సపోర్ట్ చేయలేదు, కడుపు చేసిన కొడుకే సపోర్ట్ చేశారు. ఇదే ట్రెండ్ అవుతుందండి. అసలు వాళ్ళ వయసుకి వాళ్ళకి అసలు ఆలోచనే రాదు. ఆలోచన వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడుందండి? తల్లిదండ్రులు పిల్లల్ని పక్కనే పెట్టుకొని సంభోగంలో పాల్గొనడం, లేదంటే అసభ్యకరంగా మాట్లాడుకోవడం, ఇలాంటి పిల్లలు మెలకువగా వీళ్ళు తమ పనుల్లో తాము మునిగిపోయి ఉండడం వల్ల అది పిల్లలు చూడడమో లేకపోతే వినడమో, దానివల్ల వాళ్ళల్లో కూడా మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందేమో, మనం కూడా ఇలాగ ఆడుకోవచ్చేమో అన్న ఒక ఆలోచన కలిగి, ఆలోచన ప్రేరేపితమై తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పికి ఒక 9 సంవత్సరాల బాలిక జీవితం పాడైపోయింది ఇప్పుడు. అంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా లేకపోతే అక్కడ 9 సంవత్సరాల పాప అయి ఉండొచ్చు, రేపొద్దున మీ ఇంట్లో ఉన్న 7 సంవత్సరాల పాప అవ్వచ్చు, 6 సంవత్సరాల పాప కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి పిల్లలు పడుకునేంత వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి, పిల్లలు పడుకున్న తర్వాత వారిని వేరే గదిలో ఉంచి అప్పుడు మీరు మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోండి. లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మీరు కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. కానీ పిల్లలు ఎదురుకుండా మాత్రం మీరు నగ్నంగా ఉండడం, ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడం, సెక్స్ లోపాలను ఇటువంటి పనులు ఏవి చేయకండి. దానివల్ల మీ పిల్లల జీవితాలే నాశనం అయిపోతాయి. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను, అర్థం చేసుకోండి. మీకు నచ్చినట్టయితే వీడియో నలుగురికి షేర్ చేయండి, వాళ్ళు కూడా విని మారుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.